ఆంధ్ర, ఒరిస్సా సరిహద్దు ప్రాంతాలు, పెదబయలు, ముంచుంపుటు పరిసర ప్రాంతాల్లో రాత్రి 11 దాటితే యువకులు గాని, గుర్తు తెలియని వ్యక్తులు గాని, గ్రామస్తులు గాని ఎటువంటి పత్రాలు గాని, ఎటువంటి గుర్తింపు పత్రాలు గాని లేకుండా రోడ్లపై గాని, బహిరంగ ప్రదేశాలు గాని తిరగొద్దంటూ అల్లూరి జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ సూచించారు. ఈ మేరకు మంగళవారం మధ్యాహ్నం 1 గంట సమయంలో పాత్రికేయులతో ఆయన మాట్లాడుతూ, ఇటీవల కాలంలో పెదబయలు సరిహద్దు ప్రాంతాల్లో 3 వ్యక్తులను పోలీసు అధికారులు విచారణ పేరుతో కొట్టారనే ఆరోపణల మేరకు స్పందిస్తూ ఆయన ఆ వివరాలను వెల్లడించారు. ఇప్పటికే ఆంధ్ర, ఒరిస్సా సరిహద్దు ప్రాంతాల్లో గంజాయి అక్రమ రవాణా కాకుండా పలు అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్న నేపథ్యంలో అటువైపుగా మావోయిస్టుల రాకపోకలు కూడా కొనసాగించే క్రమంలో అటువైపుగా రోబరీ దొంగతనాలు అధికమవుతున్న నేపథ్యంలో ఆ పరిసర ప్రాంతాలన్నీ పోలీసులు పూర్తి స్థాయిలో గస్తీ నిర్వహిస్తున్నాయని, ఈ నేపథ్యంలోనే రాత్రి 11 దాటితే ఎటువంటి పత్రాలు లేకపోయినా, గుర్తింపు పత్రాలు, ఐడి కార్డులు వంటివి లేకుండా తిరిగితే వారిని పూర్తి స్థాయిలో పోలీసులు ప్రశ్నిస్తారంటూ ఆయన వెల్లడించారు. అంతేకాకుండా రాత్రుల పూట తిరిగే వారంతా మద్యం మత్తులో ఉంటున్నారని, పోలీసులు అడిగే ప్రశ్నలకు పూర్తి స్థాయిలో సమాధానం చెప్పకుండా ఉండటమే కాకుండా ఎదురు ప్రశ్నలు వేస్తూ దాడికి దిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్న నేపథ్యంలో వారిని విచారించే పరిస్థితులు ఏర్పడుతున్నాయంటూ ఆయన వెల్లడించారు. ఇకపై అల్లూరి ఏజెన్సీలో ఎవరైనా సరే రాత్రి 11 దాటితే సరైన గుర్తింపు పత్రాలు, ఐడి కార్డులు పట్టుకుని తిరగాలని, మారుమూల గిరిజన గ్రామాల్లో అయితే స్థానిక సర్పంచ్ గాని, రాజకీయ నేతలు గాని వారి అనుమతులు గాని, వారి సూచనల మేరకు ఆ ప్రాంతాల్లో సంచరించొచ్చంటూ ఆయన వెల్లడించారు. ఎటువంటి పన్నులు లేకుండా అనవసరంగా రోడ్లపై ఎటువంటి గుర్తింపు కార్డులు లేకుండా మద్యం తాగి తిరిగితే వారిపై పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేపడతారంటూ ఆయన వెల్లడించారు. దీన్ని అల్లూరి ఏజెన్సీ ప్రజలంతా గమనించాలని ఎస్పీ అమిత్ బర్దార్ వెల్లడించారు. ప్రాపర్టీ కూడా ఉంటుంది. అదేవిధంగా ఈ ప్రాంతంలో మనకి ఉమెన్ సేఫ్టీ చాలా ప్రాపర్గా ఉన్నాయి. ఈ ప్రాంతంలో ఏమైనా మహిళ కానీ రాత్రిలో కూడా వెళ్తే ఏమైనా ఇబ్బంది రావట్లేదు. బట్ తాగేసి మనిషి ఏమైనా కత్తితో సహా ఉంటే 100% వాళ్ళు ఆఫెన్స్ కోసమే ప్రిపేర్ ఉంటున్నారు. సో ఎట్లాగా పరిస్థితి రాకూడదు, దీనికోసం పోలీస్ వాళ్ళు అప్పుడప్పుడు పెట్రోలింగ్లో తిరుగుతూనే ఉంటాయి. మనకి డ్రోన్స్ కూడా నడుస్తున్నాయి. సో 100% ఎవరైనా చట్టాకి వ్యతిరేకంగా పని చేస్తే పోలీస్ వాళ్ళు దీనిపైన యాక్షన్ చేస్తున్నాయి. ఈ పెద్ద బయలులో కూడా మన తరపున ఇన్నోవేటివ్ వేలో ఇప్పుడు మీ ఫ్రెండ్లీ పోలీసింగ్ చెప్తున్నాను, మన తరపున కమ్యూనిటీ పోలీసింగ్ దీనికి పేరు ఉంటున్నాయి. దాంట్లో ఇప్పుడు పని జరుగుతున్నాయి. ఆల్ సర్పంచెస్, పెద్ద మనిషి, ఎస్హెచ్ఓస్తో సహా, అదేవిధంగా ఎస్డిపిఓస్తో కలిసి విలేజ్లో మీటింగ్స్ పెడుతున్నాయి. ఆ విలేజెస్లో తిరిగి వాళ్ళే సొంతగా అవేర్నెస్ చేస్తున్నాం. అన్నెసెసరీగా బయటికి రావద్దు, రాత్రి టైంలో ముఖ్యమైన ఏమైనా మెడికల్ ఎమర్జెన్సీ ఉంటాయి కాబట్టి, ఆర్ ఏమైనా ఇష్యూస్ అంటే అప్పుడు ఐ కార్డ్స్తో సహా బయటికి వెళ్ళాలి. అదర్వైజ్ అగ్రికల్చర్ ఎక్విప్మెంట్ కానీ ఆర్ షార్ప్ నైఫ్ కానీ బయటికి వెళ్ళడం ఉంటే సో ఖచ్చితంగా ఏమైనా పెద్ద మనిషితో సహా వెళ్ళాలి. సింగిల్గా యంగ్ పిల్లలు బయటికి వచ్చేసి ఎలాగా ఎవరైనా మనిషి కత్తి చూపిస్తే ఏమైనా ఎక్స్ట్రాక్షన్ కానీ ఆర్ పెద్ద ఆఫెన్స్ అయిపోతుంది. సో అది అవేర్నెస్ జరుగుతున్నాయి. ఈ క్రమంలో దీంతో సహా సర్పంచెస్ కానీ ఆర్ ఎల్డర్స్ ఇప్పుడు గాంజాయి విషయంలో కూడా ఎక్కువ అవేర్నెస్ చేస్తుంది. సో కమ్యూనిటీ పోలీసింగ్కి ఇప్పుడు మొత్తం మనకి రీఓరియంటేషన్ చేయడం జరిగిన ఇప్పుడు కమ్యూనిటీతో సహా పోలీస్తో సహా కమ్యూనిటీ ఎలాగా ఫర్దర్గా మూవ్మెంట్ చేస్తుంది.